పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. సోమవారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడు గ్రామానికి చేరుకుంటారు. గిరిజన ఆవాసాలను సందర్శించి అడవి తల్లి బాట పేరుతో చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అక్కడే జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. మంగళవారం ఉదయం అరకు మండలం సుంకరమిట్ట చేరుకుని అక్కడ నిర్మించిన వుడెన్ బ్రిడ్జ్ ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత వైజాగ్ చేరుకుని ఇందిరాగాంధీ జూ పార్క్ లో ఎకో టూరిజంపై సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఎకో టూరిజానికి ఉన్నటువంటి అవకాశాలపై చర్చిస్తారు. గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. అడవి తల్లి బాట అనేటువంటి పేరుతో గిరిజన గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేయబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. సోమవారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడు గ్రామానికి చేరుకుంటారు. గిరిజన ఆవాసాలను సందర్శించి అడవి తల్లి బాట పేరుతో చేపట్టేటువంటి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అక్కడే జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. మంగళవారం ఉదయం అరకు మండలం సుంకరమిట్ట చేరుకుని అక్కడ నిర్మించిన వుడెన్ బ్రిడ్జ్ ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత వైజాగ్ చేరుకుని ఇందిరాగాంధీ జూ పార్క్ లో ఎకో టూరిజంపై సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఎకో టూరిజానికి ఉన్నటువంటి అవకాశాలపై చర్చిస్తారు. గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.